హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డేటాబేసెస్ గురించి నేర్చుకుందామండి. సో అంతకుముందు మీరు ఫాస్ట్ ఏపీలో ఎలా రౌట్స్ క్రియేట్ చేయాలి, అసలు ఫాస్ట్ ఏపీని ఎలా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి, ఇదంతా మీరు నేర్చుకున్నారు. ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఒకసారి ప్రీవియస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. నౌ సో ఇప్పుడు పైథాన్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఎ బూమింగ్ టాపిక్. బికాస్ మీరు పైథాన్ ఏదైతే బేసిక్స్ నేర్చుకొని మీరు అడ్వాన్స్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయకుండా మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫాస్ట్ ఏపీఐ తోటి. ఓకే, రైట్. నా ఇంకొకటి ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుందండి కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు కాల్ చేసినట్లయితే మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, మీకు ఇంట్రాక్షన్ క్లాసులు ఉంటాయి. ఎవరికైనా ట్రైనింగ్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇక మన టాపిక్లోకి వెళ్దామండి. రైట్, డేటాబేసెస్. అసలు డేటాబేసెస్ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు నేను డేటాబేస్ వాడాలి? ఫస్ట్ థింగ్, వై ఐ నీడ్ డేటాబేస్, why I need database. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇది గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, 1 minute అండి. సో ప్రీవియస్గా ఏం జరిగేదంటే, అంటే డేటాబేస్ కాన్సెప్ట్ రాకముందు ఏమయ్యేదంటే, ఏదైతే మనం డేటా, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉందనుకోండి, లిస్ట్ ఆఫ్ యూజర్స్, ఈ డేటా మొత్తం కూడా వాళ్ళు ఫైల్ రూపంలో స్టోర్ చేసేవాళ్ళు. ప్లెయిన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ టెక్స్ట్ ఫైల్, .txt ఫైల్ ఉంటుంది కదా నోట్ ప్యాడ్లో, సేమ్ స్టోర్ చేసి డేటాని రిట్రైవ్ చేసుకొని చూపించేవాళ్ళు. కానీ ఏమైంది, ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ users.txt అనుకోండి. ఇది సింపుల్ ఫైల్ అండి. ఓకే, ఆ ఫైల్లో ఉన్న ప్రతి లైన్ని మీరు రీడ్ చేయాలి, ప్లస్ ఎవ్రీ లైన్లోకి వెళ్ళి రీడ్ చేయాలి. రీడ్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, అప్డేట్ కాంటే అప్డేట్ చేయించుకోవాలి, నెక్స్ట్ డిలీట్ కాంటే డిలీట్ చేయాలి. ఓకే, ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉండేవి. ఓకే, ఇట్ విల్ టేక్ టైం. ఓకే, అండ్ ద థింగ్, ఏదైతే user.txt ఫైల్ ఉందో ఇది ఇన్సైడ్ సర్వర్ ఉంటుంది. అంటే మన ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు Node.js అప్లికేషన్ చేశారు, లేదా పైథాన్ అప్లికేషన్ చేశారు, ఇంకే అప్లికేషన్ చేస్తుందో వాటికి సంబంధించిన కోడ్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటి పక్కనే ఉండేది. సపోజ్ సర్వర్ క్రాష్ అయిందనుకోండి, ఈ ఫైల్ అంతా పోయేది, డేటా అంతా కూడా లాస్ అయిపోయేవాళ్ళం. అయితే దీని నుంచి కొంచెం మీకు ఆల్రెడీ తెలుసు, ఫైల్స్ అంటే మన దగ్గర ఉంటాయి కానీ డేటా మన దగ్గర ఉంటుంది కదా. సో టు ప్రొటెక్ట్ దిస్ దే ఫౌండ్ వన్ సొల్యూషన్ కాల్డ్ లైక్ ఏ డేటాబేస్. మన డేటాని వరకే సపరేట్ చేద్దాం. బేసిస్ అంటే ఏరియా వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. సో అలా వచ్చింది కాన్సెప్ట్. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి, మరి డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ వచ్చింది ఏంటంటే జనరల్ ప్లెయిన్ SQL డేటాబేస్ అనేవాళ్ళు, డేటాబేస్. ఓకే, SQL డేటాబేస్ అనేవాళ్ళు. అయితే స్టార్టింగ్ అంటే ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో ఏమి జరిగిందంటే కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చినాయి డేటాబేస్లు. ఎందుకు ఆ కాన్సెప్ట్స్ వచ్చాయి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఈ డేటాబేస్లు అవి వచ్చిన తర్వాతకి డేటాబేసెస్ అనేవి 2 టైప్స్గా మారిపోయాయండి. డేటాబేసెస్ 2 టైప్స్. ఓకే, డేటాబేసెస్ 2 టైప్స్. ఒకటి వచ్చేసరికల్లా ఫస్ట్ వన్ SQL డేటాబేస్. సెకండ్ వన్ వచ్చేసరికల్లా NoSQL డేటాబేస్. ఓకే,
SQL database, NoSQL database. Okay. NoSQL database. అయితే ఎస్క్యూఎల్ డేటాబేస్ వచ్చేకల మోస్ట్ పాపులర్ అండి. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంట్లో వచ్చేకల MySQL, ఆరకిల్. ఓకే, ఇవన్నీ కూడా ఇవే ఎగ్జాంపుల్స్. ఇవే కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఓకే, ఇవే ఎగ్జాంపుల్స్. పోస్ట్ గ్రెస్ ఇలాంటివి ఉన్నాయి. అదే NoSQL డేటాబేస్ వచ్చేసరికల్లా వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికల్లా మాంగోడిబి ఒకటి. నెక్స్ట్ ఎక్కువ పాపులర్ వచ్చేకల్లా మాంగోడిబి అండి. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ దీన్ని సపోర్ట్ చేశారు కాబట్టి. ఓకే, రైట్. సో దీంతో పాటు మీరు రెడ్డిస్, ఇది కూడా NoSQL డేటాబేసే. నెక్స్ట్ DynamoDB, నెక్స్ట్ క్రాస్, కసాండ్రా. ఓకే, నాకు వచ్చేసరికి ఎక్స్పీరియన్సెస్ మాంగోడిబి, రెడ్డిస్ మీద ఉన్నాయి. బేస్డ్ అపాన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వీ విల్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ థింగ్స్. ఓకే, ఇలా ఉన్నాయి. బాగానే ఉందండి. ఏంటి సార్ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, బ్రేక్. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఎందుకు అంటే మనం ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం కళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ ఎక్స్టెన్షన్స్ వాడానండి. మీకు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు ఈ ఐ కేర్ అన్నదాన్ని, ఇదేం లేదు. మీరు ఇన్ బిట్వీన్ ఏదన్నా మీకు ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఇబ్బంది అవుతుంది, కళ్ళు అన్నప్పుడు మీకు ఏమంటే నోటిఫికేషన్ ప్రతి 25 మినిట్స్ కాలా, మీకు ఎంత టైం కావాలో అంత టైంకి పెట్టుకోవచ్చు. ఓకే, ఆ టైంకి ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏదైతే బ్రౌజర్ చూస్తున్నారో కొత్త పేజ్ వస్తుంది. ఓకే, ప్లస్ మీకు నోటిఫికేషన్ కింద కూడా మీకు పాపప్ నోటిఫికేషన్, మీకు నచ్చిన మెసేజ్ పెట్టుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన సౌండ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ 30 మినిట్స్, నేను వచ్చేసరికి ఎప్పుడు మ్యాక్సిమం 25 మినిట్స్కి పెడతాను. ఓకేనా, రైట్. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మన కళ్ళు అట్లానే చూస్తూ డ్రై అయిపోకుండా కొంచెం ఎక్కువసేపు వర్క్ చేసుకోవచ్చు. ఆ గ్యాప్ జస్ట్ ఇట్ విల్ కమ్ ఏదా పాపప్. ఓకే, మీకు వద్దు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. మరి సరే ఎట్లా క్లోజ్ చేసుకుంటే అంటే అది కనీసం మనకి చెప్పేవాళ్ళు ఉన్నట్టే కదా, బస్ క్లోజ్ ఐస్ అని. కానీ మీరు ఇది పెట్టలేదు అనుకోండి, కంపల్సరీ కంటిన్యూస్లీ మీరు డెస్క్టాప్ని చూస్తూనే ఉంటారు. సో ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఐస్. ఓకే, రైట్. నేను యాక్చువల్గా ఒకటి పైథాన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి బిల్డ్ చేస్తున్నానండి. సో దట్ వాట్ ఇట్ విల్ డూనా, ఇట్ విల్ కంప్లీట్ ఇట్ ఈస్ లైక్ ఎ సాఫ్ట్వేర్. ఇట్ విల్ క్లోజ్ కంప్లీట్లీ డెస్క్టాప్. ఇట్ విల్ నాట్ వర్క్ యువర్ అంటే కనీసం దాన్ని మినిమైజ్ కూడా చేయలేము. అలా కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని. ఓకే, సరే మన టాపిక్లోకి వద్దాం. చూడండి, ఓకే, ఏంటిది ఇప్పుడు టాపిక్ అంటే, ఓకే సార్ అంతా బాగానే ఉంది, ఎందుకు ఈ 2 రకాలు, నాకు ఎందుకు ఈ 2 టైప్స్, వాట్ ఈస్ ద పర్పస్? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ మాంగోడిబి. రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే,
ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఎస్‌క్యూఎల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయా? చూద్దాం. ఓకే. చూడండి. సో, ఇక్కడ రెండిటి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు ఆలోచిస్తే నేను చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నానండి. సో, మళ్ళీ మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. సో, ఎస్‌క్యూఎల్‌లో వచ్చేకల్లా ప్రతిదాన్ని టేబుల్స్ అంటారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్స్ ఉందనుకోండి. ఇక్కడ ఒకసారి మీకు చూసి చూపిస్తాను. సపోజ్ యూజర్స్ ఉన్నారు. ఓకే. ఈ యూజర్స్ సంబంధించినటువంటి ఒక డేటా అంతా ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తారు. సపోజ్ యూజర్స్ కాదు, నాకు వాళ్ళకి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ కావాలి. దానికి సంబంధించిన విషయాలను ఇంకొక టేబుల్‌లో స్టోర్ చేస్తారు. క్లియరా? అయితే ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో, నాకు ఆ టేబుల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మీకు ఒక్కసారి మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. టేబుల్. ఓకే. ఆ టేబుల్ మీకు ఏ టేబుల్ చూసుకున్నా ఏముంటుందండి? మనకి రోస్ ఉంటాయి. ఓకే. రోస్ అండ్ కాలమ్స్. COLUMNS కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? క్లియరా? ఫస్ట్ నేను ఎస్‌క్యూఎల్‌లో ఉన్న ఈజీగా మీకు అండర్‌స్టాండ్ అవ్వటం కోసం ఎస్‌క్యూఎల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో ఇది టేబుల్. ఓకే. మనం ఏదన్నా మీరు మామూలుగా బుక్స్‌లో మీరు పాతకాలం చూసినట్లయితే స్టూడెంట్స్‌కి రిజిస్టర్స్ ఇవన్నీ వాడేవాళ్ళు. స్కూల్స్‌ని వాడుతున్నారు. కొన్ని మోడర్న్ స్కూల్స్ కూడా సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. సో, వీళ్ళేంటి అంటే ఒక టేబుల్ లోపల సేమ్ స్టూడెంట్స్ రిజిస్టర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఉందో మనం ఇక్కడ సీరియల్ నెంబర్ లేదంటే రోల్ నెంబర్, రోల్ నెంబర్. ఇక్కడ వీళ్ళు జనరల్‌గా అందరం వాడేది ఏంటంటే ఐడీ అన్న పదం వాడతాం. ఓకే. నెక్స్ట్ ఒక సెకండ్. రైట్. ఐడీ. నెక్స్ట్ నాకు నేమ్ కావాలి. ఓకే. నేమ్ కావాలి. నెక్స్ట్ నాకు ఏజ్ కావాలి. ఏజ్ అని ఇంకో కాలమ్. క్యాపిటల్స్ వాడమండి. స్మాలే వాడతాం. ఓకే. నెక్స్ట్ ఆయన స్టేటస్ యాక్టివ్ ఉన్నాడా లేడా ఇలా వాడతాం. ఇలా డేటా ఉంటుంది. ఓకే. సో, కింద మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాము అంటే, ఇప్పుడు ఐడీ ఉంటుంది కదా! ఈ ఐడీ ప్లేస్‌లో దీన్ని సపోజ్ 1 అన్నాం అనుకోండి. ఓకే. నేమ్ రాజా. ఏజ్ వచ్చేసరికల్లా 10. ఓకే. స్టేటస్ ఓకే. యాక్టివ్. ఎందుకు ఈ పదం వాడతాం స్టేటస్ అన్న పదం అంటే, సపోజ్ నాకు ఆ యూజర్ డేటా చాలా ఉంది. నాకు ప్రస్తుతం ఆయన యూజర్ వెళ్ళిపోయాడు. కానీ ఆయన డేటా నేను తీసేస్తే రేపు ఫ్యూచర్‌లో ఎవరికైనా డేటా ఆయనకు సంబంధించిన డేటా నేను ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు మీరు ఆ యూజర్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేస్తే ఏమవుతది? దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా! సో, అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే స్టేటస్ ఉందో దాన్ని జస్ట్ ఇనాక్టివ్ చేస్తారు. సో దట్ ఎప్పుడైతే ఇనాక్టివ్ చేస్తామో ఆ యూజర్స్ ఓకే. జనరల్ యూజర్స్‌తో పాటు అంటే వాళ్ళు లాగిన్ అవన్నీ కూడా కాలేరు. ఓకే. సో, దాన్ని కాకుండా మనం మనకు సంబంధించిన లాజిక్‌ని మనం క్వెరీస్‌లో మెన్షన్ చేస్తాం. ఓకేనా? రైట్. సో, ఇలా మనకి టేబుల్ లోపల రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అదే మీరు గమనించినట్లయితే సో ఆ! ఇప్పుడు, ఇప్పుడు మనం ఇది ఎస్‌క్యూఎల్ అండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కూడా ఇదంతా ప్యాటర్న్ అంతా కూడా ఎస్‌క్యూఎల్ ప్యాటర్న్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. సో, ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో ఈ ప్యాటర్న్‌లో ఉంటుంది. మరి నోఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో ఎలా ఉంటుంది? చూడండి.
నో NoSQL డేటాబేస్లో ఎలా ఉంటుంది. సేమ్ దీనిలాగానే ఉంటుందండి. కాకపోతే ద మేజర్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే దీంట్లో ఒక ప్యాటర్న్, అంటే ఏదైతే మీరు ఎస్క్యూఎల్ ఉంటుందో ఇవి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. NoSQLకి అలా కాదండి. ఓకే, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, కొన్ని పదాలు చూడండి. ఇక్కడ NoSQLలో టేబుల్ ఏమంటారు అంటే, టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ని ఇక్కడ ఏమంటారంటే కలెక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ రోస్, ఏదైతే రోస్ ఉంటుందో ఆ రోస్ని వచ్చేలా డాక్యుమెంట్ అంటారు. అంటే ఒక టేబుల్ లోపల రోస్ ఎలా ఉంటాయో, ఓకే, డాక్యుమెంట్ ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో రోస్ని ఇక్కడ డాక్యుమెంట్ అంటారు. క్లియరా? రోస్ని డాక్యుమెంట్స్ అంటారు. సో ఒక కలెక్షన్లో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ టేబుల్లో ఏ విధంగా అయితే నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో, ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం స్ట్రక్చర్డ్గా ఉంటాయి ఎస్క్యూఎల్ అనేది. అదే NoSQL చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొత్తం 4 కాలమ్స్ యాడ్ చేశాను కదా, నేను ఇంకోసారి ఇంకో 2 కాలమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే నువ్వు స్పెషల్గా క్వెరీ రాయాలి. ఇది అవసరం లేదండి. ఇంకొక జస్ట్ మీరు డేటాని ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నారో ఎక్స్ట్రా 2 వాల్యూస్ మీరు పంపిస్తే ఆటోమేటిక్గా ఇది ఇన్సర్ట్ అయిపోతుంది. క్లియరా? ప్లస్ ఏవైతే మనం ఎస్క్యూఎల్ క్వెరీ రాస్తాం, దీనికోసం రాసే లాంగ్వేజ్ పేరు క్వెరీ కదా, సో అది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా లిటిల్ హార్డ్గా ఉంటుంది. ఓకే, ఇది కొత్తగా నేర్చుకున్నాను ఆటోమేటిక్గా అర్థమైతే ఓకే. అదే మనం NoSQLకి వెళ్తే జస్ట్ మీరు జావాస్క్రిప్ట్లో చేసిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఇట్ ఈస్ ఎ కన్సిస్టెన్సీ వెరీ స్ట్రాంగ్, కొంచెం ఎవెన్చువల్లీ మీకు ఈజీగా ఉంటుంది. ప్లస్ వెన్ కంపేర్ టు ఎస్క్యూఎల్తో కంపేర్ చేస్తే NoSQL చాలా ఫాస్ట్గా రీడింగ్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు. కారణం ఏంటి మీకు ఆల్రెడీ గమనించండి, ఇక్కడ రూల్స్ అన్నీ చాలా ఇదిగా ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మీరు డేటాను రీడ్ చేసేటప్పుడు కానీ రైట్ చేసేటప్పుడు కానీ చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. దీనికి అలా ఏమి ఉండవండి. సో మీకు ఎలా కావాలనుకుంటే కన్స్ట్రెయిన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు. ఓకే, అంటే ఫాస్ట్గా రీడ్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఫర్ ద NoSQL డేటా. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి, ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ డిలీషన్ కానీ వెన్ కంపేర్ టు ఎస్క్యూఎల్ NoSQL చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, క్లియర్ అండి. ఇవి మేజర్ మీకు డిఫరెన్సెస్. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక పదము స్కీమా, ఫిక్స్డ్ అండ్ డైనమిక్. ఈ పదం ఏంటంటే మీరు ఏదైతే ఈ స్కీమా, ఈ మీ టేబుల్ ఎలా కావాలనుకుంటున్నారు మీరు ముందు స్టార్టింగ్ చేసుకుని దీన్ని స్కీమా అంటారు. ఓకే, ఈ స్కీమా ఇక్కడ ఫిక్స్డ్ అండి. రేపు మీ డేటాలో స్టేటస్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ పంపించాలనుకోండి, ఇక్కడ కుదరదు. మీరు ముందు కాలం నేమ్ క్రియేట్ చేయాలి, అప్పుడు మాత్రం అది ఇన్సర్ట్ అవుతుంది. అదే NoSQLలో మీకు అలా కాదు, ఫాదర్ నేమ్ వాల్యూ ఇచ్చినా పోయి ఇన్సర్ట్ అవుతుంది. ఫాదర్ నేమ్తో పాటు నేను సార్ మదర్ నేమ్ కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో, అంటే మీరు కాలమ్స్ని క్రియేట్ చేసి చేయాలన్న రూల్స్ ఏమీ ఇక్కడ లేవు. క్లియరా? రైట్. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. ఎస్క్యూఎల్ క్వెరీ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఒక ఎస్క్యూఎల్ క్వెరీ చూపిస్తున్నాను. శాంపిల్ ఎస్క్యూఎల్ క్వెరీ. ఓకే, ఇలా ఉంటుందండి ఒక శాంపిల్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ యూజర్ నేమ్, నాకు యూజర్ నేమ్ యూజర్స్లో ఉన్నటువంటి నీకు ఏమేం కాలమ్స్ కావాలి ఇవన్నీ కూడా మీరు ఇలా మెన్షన్ చేయొచ్చు. సో ఇదే శాంపిల్ క్వెరీని నేను NoSQLలో ఎలా రాయాలి, NoSQLలో ఎలా రాయాలి, సేమ్ శాంపిల్ క్వెరీ. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. అయిపోయింది. కొంచెం డిఫరెన్స్ ఉన్నాయండి, కానీ జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా నేను చెప్తున్నాను. ఓకే,
సో ఈ విధంగా సింపుల్గా క్వెరీస్ని కూడా చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు క్వెరీస్ రాయడం. క్వెరీ అంటే నథింగ్ బట్ అండి, ఒక పర్సన్తో మాట్లాడాలనుకోండి, తనకి వచ్చిన భాషలో మీరు మాట్లాడాలి, అంతే కదా. మీరు వేరే భాషలో మాట్లాడితే తనకు అర్థం కాదు. ఇక్కడ కూడా మీరు డేటాబేస్లో డేటాను స్టోర్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అవసరం. ఆ లాంగ్వేజ్ని వీళ్ళు పెట్టిన పేరు ఎస్క్యూఎల్. ఓకే, స్ట్రక్చరల్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, సో ఆ లాంగ్వేజ్ ఏదైతే మీరు భాష మాట్లాడుతున్నారో ఆ భాషని ఇక్కడ వాళ్ళు ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అన్నారు. సో అదే మైఎస్క్యూఎల్కి అయితే ఈ ప్యాటర్న్ రాస్తారు. ఓకే, అదే నో ఎస్క్యూఎల్ అయితే మాంగో డీపీకి అయితేనేమో ఇలా రాస్తారు. సో ఈ విధంగా మనం సింపుల్ క్వెరీస్ కూడా మనం బిల్డ్ చేయవచ్చు. ఓకేనా. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఈజీ థింగ్ మీకు చేస్తాను. ఓకేనా. ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ అవుదాం అనుకునే వాళ్ళు ఒకసారి కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉందండి, మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ కావాలనుకున్నా ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ మొత్తం మ్యాక్సిమం మీకు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేంతవరకు ఈ సిరీస్ను వదిలే ప్రసక్తే లేదు. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా మీరు ఒకసారి మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్లోలో మీకు ఫాస్ట్ ఏపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇదే వీడియోస్ ఫ్లోలో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు బ్రీఫ్ అంటే ఒక హిస్టరీ, ఒక డేటాబేస్ ఏంటని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో మీకు మాంగో డీబీ తోటి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కంపాస్ అనే సాఫ్ట్వేర్ ఏం వాడాలి, కంపాస్కు ముందే ఉన్న సాఫ్ట్వేర్స్ వాడేవాళ్ళ, ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.